కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏ పార్టీ మేము తగ్గము అన్నట్టుగా అదే రీతిలో మీటింగ్లు పెడుతూనే ఉన్నారు, సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈరోజు దీపక్ రెడ్డి నామినేషన్ కూడా ఇస్తున్నారు. మరి ఎప్పుడు నామినేషన్ పడుతుంది, మరి ముందు అడుగు ఎప్పుడు వేస్తారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అర్ధాంతరంగా వచ్చినటువంటి ఎలక్షన్లో అనుకోకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే గెలుపు ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత యువకుడు, సహాయ సహకారాలు చేయడంలో అన్ని విధాలుగా ముందున్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల నుంచి ఎనలేని పోరాటం చేసి 2 సార్లు పోటీ చేసి ప్రజల మధ్యనే ఉన్నాడు. ఓడిపోయినా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ఎన్నో విధాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను నవీన్ యాదవ్ గారు. అతను ఈ మధ్యకాలంలోనే కాకుండా సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో ఉంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించుకుని అనూహ్యంగా ముందుకొచ్చారు ఆయన. కానీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువకుడు ఇతను ఎంత ఫాస్ట్గా పనిచేస్తాడో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈవేళ వివేక్ వెంకటస్వామి గారు, మంత్రి గారు అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఈవేళ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటున్నారు. నిజంగా ఆయన కూడా మన నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడు, మాకు తెలుసు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్లో, రెహమత్నగర్ డివిజన్ మీటింగ్లో సిఎన్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలా. సిఎన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఆయన ఎక్కడ చూసినా మాది కూడా అదే డివిజన్ కాబట్టి సామాన్య మానవుడులా, అంటే ఎక్కడ కూడా ఎలాంటి గర్వం కావడం లేనటువంటి వ్యక్తి సిఎన్ రెడ్డి. ఆయన కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక టీం, యువ టీం. వాస్తవంగా చెప్పాలంటే సిఎన్ రెడ్డి గారు కానీ, లేకపోతే నవీన్ యాదవ్ గారు కానీ, ఇలాగా కొంతమంది యువ టీం కాంగ్రెస్కి ఇవాళ చాలా బలంగా నిలబడి ఉన్నారు. ఈ తరుణంలో నవీన్ యాదవ్ గారు గెలుపు నెల్లి మీద నడికే. నిజంగా చెప్పాలంటే కొంతమంది 15,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు, కొంతమంది 30,000 అంటున్నారు, కొంతమంది 50,000 అంటున్నారు. అంతకు మించని చెప్పి చాలా మంది విశ్లేషకులు కూడా భావిస్తున్న తరుణంలో నిజంగా నవీన్ యాదవ్ గారి గెలుపు మాత్రం అత్యవసరం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. అలాగని చెప్పి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆయన సతీమణికి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా తీసుకొచ్చి ఈ రాజకీయాలు రుద్ది ఈవేళ ఆమెతో చింపతి గెయిన్ చేయించుకుని గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ పనిపాటవాలు, అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీలో ఎప్పుడు కూడా గెలవలేనంత అటువంటి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఈ గెలుపు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా చాలా అవసరం. అందుకనే ప్రతి ఒక్కరూ వేళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఆకర్షితులు అయినప్పటికీ వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి కాబట్టి ఇవాళ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది.